కనిపిస్తుందండి? కనిపిస్తుంది సార్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మనము శ్లేషాలంకారం చెప్పుకుందాము. ఈ శ్లేషాలంకారంలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, విశేష్యములతో పాటుగా విశేషణములతో పాటుగా విశేష్యముకు కూడా సామ్యం ఉండాలి. విశేష్యము అంటే దేని గురించి అయితే చెబుతున్నారో అది విశేష్యము. ఎలాగ దాన్ని వర్ణిస్తున్నారో, దాని గుణాలు అవన్నీ వర్ణిస్తారో అవి విశేషణాలు అవుతాయి. మనం ఇంతకుముందు 2 చెప్పుకున్న సమాసాలు, అలంకారాలు, సమాసోక్తి, పరికర, ఆ రెండిట్లో కూడా విశేషణాలు సామ్యంగా ఉన్నట్లు చెప్పుకున్నాము. అక్కడ విశేష్యముల సామ్యం చెప్పుకోవాలి. అక్కడ సమాసోక్తి, పరికర, ఆ రెండిట్లో కూడా విశేషణాలు సామ్యం ఉండాలి. ఇక్కడ విశేషణములు కూడా సామ్యం ఉండాలి, విశేష్యములకు కూడా సామ్యం ఉండాలి. దీనిలో ఉన్న అంశాలు ఏమిటో చూద్దాం. అందరికీ విశేష్యము, విశేషణములు తేడా తెలుసు అనుకుంటాను. విశేష్యము అంటే దేని గురించి చెప్తున్నారో, ఏ విషయం గురించి చెప్తున్నారో. ఇప్పుడు చంద్రుడు సుందరంగా ఉన్నాడు అంటే చంద్రుడు విశేష్యము, సుందరత్వము విశేషణము. అలాగా విశేష్యములకి కూడా సామ్యం ఉండాలి. ప్రస్తుతము, అప్రస్తుతము రెండూ చెప్పబడాలి. అంటే ఈ డెఫినేషన్ ఇది కొంచెం అంబిగ్యూటీ ఉంది, మన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రస్తుతము, అప్రస్తుతము రెండూ చెప్పబడాలి. శ్లేష పదాలతో చెప్పబడాలి. శ్లేషాలంకారం కాబట్టి శ్లేష పదాలతో చెప్పబడాలి. దీన్ని శ్లేష అని కానీ శ్లిష్ట అని కానీ అనొచ్చు. ఇప్పుడు మనం సూత్రం డిరైవ్ చేసుకుందాము. విశేష్య అపి సామ్యే ద్వయోః ఉపాదానే శ్లేషః. విశేష్య అపి అని ఎందుకన్నాడంటే, మనము సమాసోక్తి, పరికర, దీనికి ముందు చెప్పుకున్నటువంటి 2 అలంకారాల్లో విశేషణాలకి సామ్యం ఉండాలి అని చెప్తూ దాన్ని ఇక్కడ అనువృత్తిగా తెచ్చుకోవాలి శ్లేషలోకి. విశేషణాలకి సామ్యం ఉండాలి, విశేష్యాలకు కూడా సామ్యం ఉండాలి. విశేష్యాపి అన్నాడు కాబట్టి విశేషణములు సామ్యము అనేది మనం సమాసోక్తి నుంచి, పరికర నుంచి తెచ్చుకోవాలి. విశేషణములతో పాటుగా విశేష్యాలకు కూడా సామ్యం ఉండాలి. ద్వయోః ఉపాదానే, ఉపాదానే అంటే చెప్పబడటం. ఈ ద్వయోః, ఈ రెండిటికి ఈ రెండు చెప్పబడాలి. శ్లేష, ఇది శ్లేషాలంకారం అవుతుంది. విశేష్యాపి అని ఎందుకన్నారు అంటే, ఇంతకుముందు చెప్పిన సమాసోక్తి, పరికర అలంకారాలలో విశేషణాలకు సామ్యం చెప్పి దాన్ని అనువృత్తిగా తీసుకొచ్చి ఇప్పుడు విశేషణాలతో పాటుగా విశేష్యములకు కూడా సామ్యం ఉండాలని శ్లేషాలంకారం చెప్తున్నారు. అందుకని విశేష్యాపి అన్నాడు. ఇక్కడ అనువృత్తి తెచ్చుకొని అప్పుడు విశేష్యాపి అని చెప్పుకోవాలి. ఈ శ్లేషాలంకారము 3 భేదాలు ఉన్నాయండి. కేవలం ప్రాకరణికాలు అంటే ఈ 2 కూడా ప్రస్తుతాలు. ఇక్కడ మీరు కింద 2 అని రాసుకోండి, నేను తర్వాత కరెక్ట్ చేసుకున్నాను. ప్రాకరణికాలు కానీ, ప్రస్తుతాలు కానీ, ప్రకృతాలు కానీ, ఈ 3 అర్థాలు ఒకటే. కేవలం ప్రాకరణికాలు అంటే 2 ఉంటాయి కదా మనకి, ప్రస్తుతము, అప్రస్తుతం అని. ఇక్కడ 2 ప్రస్తుతాలుగా ఉండాలి, 2 అని రాసుకోండి ఇక్కడ. అలాగే రెండవ భేదం ఏంటంటే కేవలం అప్రాకరణికాలు. అప్రాకరణికాలన్నా, అప్రస్తుతాలన్నా, అప్రకృతాలన్నా ఒకటే. ఈ 2 ప్రాకరణికాలు కానీ ప్రస్తుతాలు అయి ఉంటాయి. రెండో భేదంలో 2 అప్రస్తుతాలు లేదా అప్రాకరణికాలు అంటారు. మూడవ భేదంలో 1 ప్రాకరణికము, రెండోది అప్రాకరణికము. అంటే 1 ప్రస్తుతము, రెండవది అప్రస్తుతము. ఇప్పుడు కాశీ విశ్వనాథం గారిని కొంత గుర్తు చేసుకుంటున్నాను. ఇక్కడ కాశీ విశ్వనాథం గారు నిన్న ఒక డౌట్ రేస్ చేశారు. మనము వినోక్తి వరకు ఉపమానము, ఉపమేయము అనుకున్నాం కదా, ఇక్కడ కూడా ఉపమానము, ఉపమేయము అనుకోవచ్చా అని నిన్న ఒకటి అడిగారు. సమాసోక్తిలో, పరికరలో మనం ఏమనుకున్నామంటే, ఉపమానము, ఉపమేయము అనే పదాలు మనము సమాసోక్తి నుంచి తీసుకురాకూడదు. తీసుకొస్తే కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ప్రస్తుతాలు, అప్రస్తుతాలు అనే మాట్లాడుకోవాలి. సమాసోక్తిలో కానీ, పరికరలో కానీ, అక్కడి నుంచి సమాసోక్తి నుంచి. ఎందుకు అవుతాయి అంటే, ఈ ఎగ్జాంపుల్లో మనకు తెలుస్తుంది. ఇక్కడ ఉపమానము, ఉపమేయము అని కాదు, ప్రస్తుతము, అప్రస్తుతం అనే. ఇందులో ఉపమానము, ఉపమేయం ఉండదు మనకి. ప్రస్తుతాలు, అప్రస్తుతాలే ఉంటాయి. కాబట్టి సమాసోక్తి నుంచి మనము ఉపమాన, ఉపమేయాల్ని అంతకుముందు వదిలేసి, వినోక్తితోటి వదిలేసి, అక్కడి నుంచి ప్రస్తుతాలు, అప్రస్తుతాలు, లేకపోతే ప్రకృతాలు, అప్రకృతాలు, లేకపోతే ప్రాకరణికాలు, అప్రాకరణికాలు అని చెప్పుకుంటూ ఉండాలి. ప్రస్తుతము అంటే చెప్పబడేది, అప్రస్తుతము అంటే ధ్వనింపచేసేది.
దాన్ని లైట్‌గా దాన్ని నీడగా చెప్పబడేది అప్రస్తుతం అంటే. ప్రస్తుతం అంటే డైరెక్ట్‌గా చెప్పబడేది ప్రస్తుతం. దేని గురించి చెప్తున్నాడో అది ప్రస్తుతం అవుతుంది. మొదటి భేదం చూద్దాం. మొదటి భేదంలో ఈ శ్లేషాలంకారంలో 2 ప్రాకరణికాలు అయి ఉండాలి. 2 ప్రస్తుతము గాని 2 ప్రస్తుతాలే అయి ఉండాలి. అప్రస్తుతాలకి ఇక్కడ అవకాశం లేదు. 2 ప్రస్తుతాలే. ఈ శ్లోకం ఉదాహరణ 256 పేజీలో అందరికి వినిపిస్తుందా అండి? నేను అదే ఆలోచిస్తున్నా, నా ఫోన్ ఏమన్నా ప్రాబ్లం వినిపించడం లేదు. సరేనండి. సరేనండి. వినిపించట్లేదు మహోదయ. సార్ స్ట్రక్ అప్ అయిందేమో సార్. లక్ష్మారెడ్డి గారు అక్కడ లేరండి, అసలు కట్ వెయిట్ అయిపోయింది. కరెంట్ పోయిందేమో. 2 minutes వెయిట్ చేద్దాం. చూసుకుని టెక్నికల్ ఇష్యూస్ కదా ఇవి, కొంచెం వెంటనే స్టాప్ అయ్యి ఆన్ అవడానికి టైం తీసుకుంటుంది. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఈ లోపు ఎవరైనా శ్లోకం చదవండి. చదివేదా? చదవండి నిదానంగా చదవండి. ఒక శ్లోకమే కదా ఉంది. ఏన ధ్వస్త మనోభవేన బలిజిత్కాయః పురా స్త్రీకృతో యశ్చోద్వృత్త భుజంగహార వలయో గంగాం చ యోదీధరత్ యస్యాహుః శశిమచ్చిరోహర ఇతి స్తుత్యం చ నామామరాః పాయాత్స స్వయం అంధకక్షయకరః త్వాం సర్వదో మాధవః. నెట్ పోయింది నాగా. హలో, నెట్ పోయిందండి. ఇప్పుడు వినిపిస్తోందండి. ఇప్పుడు వినిపిస్తుందండి. క్షమించండి, నెట్ పోయింది. ఓకే, చూద్దామా అని చూస్తున్నాను. హాట్స్పాట్ లో అయితే నేను హాట్స్పాట్ లోకి వెళ్తానండి. 1 నిమిషం టైం ఇస్తే దానిలోకి వెళ్తాను. ప్రస్తుతానికి వైఫైలో చూద్దాం. సారీ, శ్లోకం చదివాను. నీరజ గారు చదివానండి ఇప్పుడే శ్లోకం. వెరీ నైస్ అండి. ఇద్దరు టెస్ట్ పెడుతున్నారు సార్ మీకు, ఈశ్వరుడు నారాయణుడు.
దగ్గర మీరందరూ వాళ్ళు టెస్ట్ పెట్టినప్పుడు. ఓకే, శ్లోకంలో చివరి పాదంలో మీరు చూడండి, సర్వదో మాధవ. సర్వదో మాధవ అంటే ఇది శ్లేష పదం అండి. ఈ శ్లేష పదాన్ని సభంగా ఎలా చేశాడంటే సర్వద మాధవ అని ఒక అర్థము, సర్వద ఉమాధవ, ఉమాధవ అనేది రెండో అర్థం. శ్లేషతోటి మాధవ అని నారాయణ పక్షం చేశాడు, ఉమాధవ అని శివుని పక్షం చేశాడు. ఈ రెండు సంధి చేస్తే సర్వదో మాధవ అవుతుంది. సర్వద మాధవ, సర్వద ఉమాధవ, నారాయణుని పక్షము, శివుని పక్షము. ఈ రెండు ప్రకృతాలే. ఈ రెండిటి గురించి చెప్పబోతున్నాడు కాబట్టి ఈ రెండు ప్రాకరణికాలు, ప్రకృతాలు. ఇప్పుడు విశేషణాలు చూద్దాం, ఏమేమి విశేషణాలు చెప్పారు. నారాయణుని పక్షంలో ఏమని చెప్పాడంటే అభవేన. అభవేన అంటే భవేన అంటే భవ అంటే సంసారం అండి, అభవము అంటే సంసారానికి అతీతము. అభవేన అంటే సంసారానికి అతీతమైనటువంటి ఎవని చేత, ఏన ఎవని చేత, అనహ అంటే శకటం, అనహ అంటే శకటం, ధ్వస్తం విరగగొట్టబడిందో. శకటాసురుని సంహరించిన వాడు నారాయణుడు. ఐ థింక్ శ్రీకృష్ణుడు చిన్నప్పుడు శకటాసురుని సంహరించినట్టున్నాడు. ఇది ఈ పక్షంలో, నారాయణుడి పక్షంలో అభవేన సంసారానికి, భవ అంటే సంసారము, అభవేన అంటే సంసారానికి అతీతుడు. సంసారానికి అతీతుడైనటువంటి ఎవని చేత అనహ శకటం ధ్వస్తం విరగొట్టబడిందో అనేది ధ్వస్తం అంటే నాశనం చేయబడినటువంటి మనోభవేన. మనోభవాన్ని అంటే మన్మధుడు కలిగిన, అంటే మన్మధుని నాశనం చేసింది శివుడు కాబట్టి ధ్వస్తం. అభవేన అంటే నారాయణుడు, మనోభవాన అంటే మన్మధుడు, నాశనం చేయబడినటువంటి మన్మధుడు కలిగినటువంటి వాడు శివుడు. కాబట్టి ఇది శివుని పక్షంలో మనోభవేన ధ్వస్తం, అక్కడ అభవేన అనహధ్వస్తం శ్లేషతో చెప్పబడింది. ఏన ధ్వస్తం అనహ అభవేన అది నారాయణ పక్షం, ఏన ధ్వస్త మనోభవేన. మీరు ఆ శ్లోకం చూస్తుంటే తెలుస్తుంటుంది మీకు. ఇది మొదటి విశేషణం. రెండవది అదే ఏన బలిజిత్ కాయ పురా శ్రీకృత. బలిజిత్ అంటే బలిని జయించినటువంటి, కాయ శరీరము, పురా అంటే పూర్వము, స్త్రీకృత అంటే స్త్రీగా మార్చబడిందో. నారాయణుడు బలిని జయించాడు విష్ణుమూర్తి. ఆ శరీరాన్ని, ఏదైతే బలిని జయించిన శరీరం ఉందో ఆ శరీరాన్ని పూర్వం స్త్రీగా మార్చబడింది. స్త్రీకృత అంటే మోహినిగా, మోహిని వృత్తాంతంలో స్త్రీగా మార్చబడింది. ఇది నారాయణ పక్షము. అదే శ్లేష పదం చూడండి, ఏన బలిజిత్ కాయ. బలిజిత్ కాయ అంటే నారాయణుని అంటే విష్ణుమూర్తిని, కాయ శరీరాన్ని, అస్త్రీకృత అస్త్రము అంటే బాణం, బాణంగా చేసుకొని, నారాయణుని బాణంగా చేసుకొని ప్రయోగించి ఒక రాక్షసుని చంపాడు. ఆ నారాయణుడు, ఆ రాక్షసుడి పేరు నాకు గుర్తులేదు ప్రస్తుతం, వాణి గారు చెప్పారు కానీ నేను మర్చిపోయాను. త్రిపురాసురుడు అనుకుంటున్నానండి నేను. త్రిపురాసురుడు, పితృరాసురుడా? త్రిపురాసురుడు అని ఆయన్ని ఒకేసారి ఆకాశంలో అన్ని ఒకే లెవెల్లో ఉన్నప్పుడే చంపాలన్నమాట. ఓకే. అస్త్రీకృత అంటే అస్త్రకృత, అస్త్రీకృత అంటే అస్త్రంగా చేయబడ్డాడు. ఇక్కడ చూడండి శ్లేష రెండిట్లో కూడా బలిజిత్ కాయ అనేది బలిజిత్ కాయ అని నారాయణుడి పక్షంలో, స్త్రీకృత అంటే స్త్రీగా మార్చబడింది అనేది నారాయణ పక్షము. ఇక్కడేమో బలిజిత్ కాయ అంటే నారాయణుని అస్త్రీకృత అంటే అస్త్రంగా చేయబడిందో అనేది శివుని పక్షంలో. ఇవన్నీ శ్లేష పదాలండి, అందుకే శ్లేషాలంకారం. మనం చెంపు రామాయణంలో శ్లేషాలు చాలా చూసాం కదా, అలాంటివి ఇవన్నీ కూడా. తర్వాత యహచ ఎవడు, అద్వృత్త భుజంగ హా అరవలయ అంటే ఎవరైతే అద్వృత్త అంటే అదుపులేనటువంటి ప్రవర్తన కలిగినవాడు, అంటే బాగా వీరవిహారం చేస్తుంది అనమాట. కాళీయ సర్పం, భుజంగం కాళీయ సర్పం, చాలా అదుపులేనటువంటి ప్రవర్తన
ఉధృతంగా ప్రవర్తిస్తోంది అది. అలాంటి కాళీయ సర్పాన్ని ఎవరైతే హింసించాడో, హా అంటే హింసించాడో, అరవలయ, అరవలయ అంటే చక్రాన్ని ఆయుధంగా ధరించాడో, అర అంటే బహుశా చక్రం అనుకుంటా, చక్రాన్ని ఆయుధంగా ధరించాడో, నారాయణ పక్షంలో ఎవరైతే అదుపు లేనటువంటి కాళీయ సర్పాన్ని హింసించాడో, చక్రాన్ని ఆయుధంగా చేసుకున్నాడో, అది నారాయణుని పక్షంలో. అదే పదాలు యహచ ఉద్ధృత గొప్పదైనటువంటి భుజంగ అంటే సర్పాలు, సర్పాలు అనే హార అంటే హారాలను. చూడండి, ఇక్కడ హా అరవలయ అని విడదీశాడు, అక్కడ హారవలయ అన్నాడు, సభంగా అయింది. ఇక్కడ హా అరవలయ హార వలయ, గొప్పదైనటువంటి సర్పాలు అనే హారాలను కంకణాలు, వలయ అంటే కంకణము, కంకణాలుగా ధరించాడో అతను శివుని పక్షమైంది. ఇక్కడ శ్లేషపదం ఏమిటి? హారవలయ, హా అరవలయ, హారవలయ. ఈ శ్లేషపదంతో హా అరవలయ అన్నప్పుడు నారాయణ పక్షమైంది. కాళీయ సర్పాన్ని హింసించినవాడు, చక్రాన్ని ధరించినవాడు. హారవలయ అంటే హారాలను కంకణంగా ధరించాడు. సర్పాలు భుజంగా అనే సర్పాలని హారాలుగా కంకణాలుగా ధరించినవాడు శివుడు. తర్వాత విశేషణం యహ ఎవడు అగం, అగం అంటే అగ అంటే పర్వతం అండి, అగ అంటే పర్వతం. అగ అన్న నగ అన్న కూడా పర్వతమే. అగ అగ అగం అంటే 2.1, ఇది మన ద్వితీయ ఏకవచనం. అగం అంటే గోవర్ధన పర్వతాన్ని, గాం చ, గాం అంటే భూమి, భూమిని కూడా, గాం కూడా 2.1. గాం చ అంటే భూమిని కూడా, అధీధర ధరించాడో, గోవర్ధన పర్వతాన్ని భూమిని కూడా ఎవరైతే ధరించాడో, గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాళ్ళు ఎవరు? శ్రీకృష్ణుడు. భూమిని కూడా ధరించాడు అంటే నారాయణుని పక్షంలో అగం గాం చ, గోవర్ధన పర్వతాన్ని భూమిని కూడా ధరించాడు. శివుని పక్షంలో ఏమన్నాడు? గంగాంచ అన్నాడు. ఇక్కడ అగం గాంచ, ఇక్కడేమో గంగాంచ అంటే గంగను కూడా, గంగాం, గంగాను అంటే ఇది 2.1 మళ్ళీ ద్వితీయ ఏకవచనం. అది ధరించాడో శివుడు, గంగను ధరించిన వాడు శివుడు. ఇక్కడ శ్లేష పదం ఏమిటి? అగం గాంచ, గోవర్ధన పర్వతాన్ని భూమిని కూడా, ఇక్కడ గంగాంచ, గంగను కూడా అది ధరించాడు. ఈ రెండు శ్లేష పదాలతోటి ఒకే, ఇతను ఇక్కడ నారాయణుణ్ణి, అక్కడ శివుణ్ణి. పదాలు ఒకటే కానీ అర్థాలు శ్లేషార్థాలతోటి ఒకటి నారాయణ పక్షము, ఒకటి శివుని పక్షము వర్ణించాడు. ఇంకొక విశేషణం చూద్దాం. యస్య అంటే ఎవని యొక్క, శశిమత్, శశిమత్ అంటే మధించటం అనే అర్థంలో. శశిమత్ అంటే శశి అంటే చంద్రుడు, మద్ అంటే బాధించటం. చంద్రుడిని బాధించే వాళ్ళు ఎవరు? రాహు బాధిస్తాడు, గ్రహణం చేసేప్పుడు బాధిస్తాడు. శశి మద్, మద్ అంటే టీహెచ్ మనం వాడతాం కదా, మద్ మధ్యలో చుక్క ఉంటుంది ఇక్కడ. శశి మద్ చంద్రుడిని బాధించే రాహువు యొక్క శిరహ, శిరస్సును, హరహ ఇది హరించినవాడు. స్తుత్యం స్తుతియోగ్యమైనటువంటి, స్తుతించడానికి పాత్రమైనటువంటి నామ పేరును అమరాహ దేవతలు ఆహుహు పలుకుతారు. ఈ నారాయణుని యొక్క నామాన్ని అమరులు దేవతలు పలుకుతూ ఉంటారు. ఈ నామము స్తుతియోగ్యమైంది. ఇక్కడ శ్లేషపదం ఏమిటంటే శశిమద్ శిరహ హరహ, ఇది శ్లేషపదం. ఇక్కడ చూద్దాము. శశిమత్ అంటే చంద్రుణ్ణి ధరించిన అని అర్థం. ఇక్కడ థకారం ఉంది, ఇక్కడ తకారం మామూలు తా ఉంది. శశిమత్ అంటే చంద్రుణ్ణి ధరించిన, శిరహ శిరస్సు కలవాడైనటువంటి, హరహ ఇతి అంటే శివుడు. ఇక్కడ అక్కడేమో హరహ ఇతి అంటే హరించినవాడు, ఇక్కడ హరహ ఇతి అంటే శివుడు. ఇది మళ్ళీ కామనే. స్తుత్యం నామ అమరాహ ఆహుహు, ఇక్కడ కామనే, ఇక్కడ కామనే. ఇక్కడ శ్లేషపదం మాత్రం శశిమత్ శిరహ హరహ ఇతి. నారాయణుని పక్షంలో చంద్రుణ్ణి బాధించే రాహువు యొక్క శిరస్సును హరించినవాడు హరహ. ఇక్కడ శశిమత్ చంద్రుణ్ణి ధరించిన శిరస్సు కలవాడైన హరహ. శివుని శిరస్సు మీద చంద్రుడు ఉంటాడు కదా, శశిమత్ శిరహ హరహ, ఇతడు శివుడు. ఇది శ్లేషపదం. ఈ శ్లేషపదంతో శశిమత్ శిరహ హరహ ఇతి అనే శ్లేషపదంతో నారాయణ పక్షము వర్ణించబడింది, శివుని పక్షము వర్ణించబడింది. రెండూ ప్రస్తుతాలే. ఇక్కడ నారాయణుని వర్ణిస్తున్నాడు, శివుణ్ణి వర్ణిస్తున్నాడు. రెండిటి గురించి చెప్పదలుచుకున్నాడు.
రెండు ప్రాకరణికాలు, రెండు ప్రస్తుతాలు, రెండు ప్రకృతాలు. ఇంకొక విశేషణం ఏమిటంటే సహా అతడు అంధకః. అంధకః అంటే యాదవులు అని అర్థం. అంధకః అంటే యాదవులు కూడా ఒక అర్థం ఉంది. క్షయకరః. క్షయకరః అంటే క్షయ అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయండి. క్షయ అంటే నివాసం అని ఒక అర్థం ఉంది, క్షీణించటము అని ఇంకొక అర్థం ఉంది క్షయ అనే పదానికి. క్షయకరః అంటే నివాస స్థానాన్ని కల్పించినవాడు. అంధకః అంటే యాదవులకు నివాస స్థానాన్ని కల్పించినవాడు నారాయణుడు. అతను శివుని పక్షంలో ఏమన్నాడు? అంధక క్షయకరః. అంధకాసురుణ్ణి సంహారం చేసినవాడు శివుడు. అంధక క్షయకరః. క్షయకరః అంటే ఇక్కడ హింసించినవాడు, సంహరించినవాడు అని అర్థం తీసుకోవాలి. అదే పదము శ్లేష పదము అంధక క్షయకరః అంటే యాదవులకు నివాస స్థానం కల్పించినవాడు నారాయణుడు. ఇక్కడ అంధకాసురుని సంహారం చేసినవాడు శివుడు. శ్లేష పదము అంధక క్షయకరః. అంధక క్షయకరః. నారాయణ పక్షంలో యాదవులకు నివాస స్థానం కల్పిస్తే శివుని పక్షంలో అంధకాసురుణ్ణి సంహరించిన వాడయ్యాడు. తర్వాత చివరి శ్లోకంలో చివరి పదం మనం ఇందాక చూసాము. సర్వదహ అంటే సమస్త కోరికలు తీర్చేవాడు. ఇక్కడ సర్వదహ అనే అర్థం అదే, ఇక్కడ కూడా అర్థం అదే. శ్లేష పదం ఏమిటి ఇక్కడ? మాధవ. సర్వదహ ప్లస్ మాధవ. ఇతను నారాయణుడు. సమస్త కోరికలు తీర్చేవాడైనటువంటి మాధవుడు. ఇది సర్వదహ ఉమాధవ. ఉమాధవ. ఉమా అంటే పార్వతి, ధవ అంటే పార్వతి యొక్క పతి. ఉమాధవ పార్వతీపతి శివుడు. చాలా ఇంట్రెస్టింగ్ చూడండి. సర్వదహ మాధవ అంటే సర్వదో మాధవ అవుతుంది. అలాగే సర్వదహ ఉమాధవ అన్న కూడా సర్వదో మాధవ అవుతుంది. ఇది శ్లేష పదం. విశేష్యంలో కూడా శ్లేష పెట్టాడు ఆయన. చూడు, చాలా ఇంట్రెస్టింగ్ ఇది. ఇప్పటిదాకా మనం చూసింది ఏంటి? విశేషణాల్లో శ్లేషాలు పెట్టాడు. ఇక్కడ విశేష్యము అంటే దేని గురించి చెప్తున్నాడో దానికి కూడా శ్లేష పెట్టాడు కవి. అంత గొప్పగా పెట్టాడు. సర్వదహ మాధవ, సర్వదో మాధవ. మాధవ అంటే ఇక్కడ నారాయణుడు. సర్వదహ ఉమాధవ అంటే సర్వదో మాధవ అవుతుంది. అది కూడా ఇక్కడ ఉమా అంటే పార్వతీదేవి యొక్క పతి శివుడు. ఇదంతా కామన్. స్వయంగా త్వాం నిన్ను పాయాత్ రక్షించుగాక. ఇక్కడ శ్లేష పదము సర్వదో మాధవ. ఇది కూడా సర్వదో మాధవ. ఇక్కడ మాధవ అనేది అక్కడ ఉమాధవ అనేది. విశేష్యము కూడా ప్రాకరణాలకు కూడా శ్లేష ఉపయోగించాడు కవి. ఇక్కడ నారాయణుడు ప్రాకరణికము అంటే ప్రస్తుతము, శివుడు కూడా ప్రాకరణికం అంటే ప్రస్తుతము. శ్లేష ఉంది. విశేష్యాలు రెండూ సామ్యం కలిగి ఉన్నాయి. విశేషణాలే కాదు, విశేష్యం కూడా సామ్యం కలిగి ఉంది. చూడండి, సర్వదో మాధవ అని. కాబట్టి శ్లేషాలంకారంలో మొదటి భేదము రెండు ప్రాకరణికాలు అయి ఉండాలి, లేకపోతే రెండు ప్రస్తుతాలు, లేకపోతే రెండు ప్రకృతాలు. ఇక్కడ సూత్రంలో మనం చెప్పుకున్నది ఏమిటంటే విశేష్యాపి అంటే విశేషణములతో పాటుగా విశేషణాల్లో సామ్యం ఉండాలి, విశేష్యములో సామ్యం ఉండాలి. కాబట్టి సూత్రంలో చెప్పినటువంటి లక్షణాలు మనకి లక్ష్యంలో అంటే ఉదాహరణలో అన్వయం అయ్యావి. కాబట్టి ఇది శ్లేష పదంతో చెప్పినటువంటి రెండు ప్రాకరణికాలు అంటే రెండు ప్రస్తుతాలతో చెప్పినటువంటి భేదం. విశేషణాలకి సామ్యం ఉంది, విశేషాలకి సామ్యం ఉంది. శ్లేష పదాలతో వర్ణించబడ్డాయి. సభంగ కానీ అభంగ కానీ రెండు వాడారు. రెండు ప్రస్తుతాలే చెప్పబడ్డాయి. కాబట్టి లక్షణంలో చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా ఈ లక్ష్యంలో అన్వయం జరిగాయి. కాబట్టి ఇది కేవల ప్రాకరిక శ్లేష అలంకారం. కేవల ప్రాకరణికం అంటే రెండు ప్రాకరణికాలే, రెండు ప్రస్తుతాలే, రెండు ప్రకృతాలే. రెండవ భేదము కేవల అప్రాకరణిక శ్లేషాంక. అప్రాకరణిక ఇక్కడ కా ఎగిరిపోయింది, రాసుకోండి. కేవల అప్రాకరణిక శ్లేషాలంకారం. రెండు అప్రాకరణికాలు అంటే రెండు అప్రస్తుతాలు, లేకపోతే రెండు అప్రకృతాలు. ఉదాహరణ శ్లోకము 257 పేజీలో ఉంది మనకి. చూడండి. నీతానాం ఆకులీభావం లుబ్ధై భూరి శిలీముఖై
సదృశే వనవృద్ధానాం కమలానాం త్వదీక్షణే అనే శ్లోకం చూస్తే ఈ శ్లోకంలో కూడా శ్లేష ఉంది, కానీ ఈ రెండు కూడా అప్రస్తుతాలే. ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటి? సుందరి కన్నుల గురించి చెప్పదలుచుకున్నాడు. సుందరి యొక్క కన్నులు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. ఇది ప్రస్తుతం సుందరి కన్నులు. కానీ ఏం తీసుకొచ్చాడు? అప్రస్తుతం తీసుకొచ్చాడు. రెండు అప్రస్తుతాలు చెప్పాడు. ఒకటి కమలాల పక్షము, రెండు లేళ్ల పక్షము. కమలా చివరి పదం చూడండి, కమలానాం రెండవ పాదంలో కమలానాం అనే పదం ఉంది. ఈ కమలానాం అనే పదానికి కమలం అనే పదానికి ఒకటి కమలాల పక్షము అంటే ఈ పద్మాల పక్షము, రెండవది కమలాలు అంటే లేళ్ళు అని కూడా అర్థం ఉంది. లేళ్ల పక్షంలో ప్రస్తుతమేమో సుందరి కన్నులు, కానీ ఆయన చెప్తున్నదంతా కూడా అప్రస్తుతాల గురించి చెప్తున్నాడు. కమలాల పక్షము, లేళ్ల పక్షము ఈ రెండు కూడా అప్రాకరణికాలు అంటే అప్రస్తుతాలు, అప్రకృతాలు. కమలాలు, లేళ్ళు రెండు కూడా అప్రాకరణికాలు కాబట్టి ఇది కేవలం అప్రాకరణం అవుతుంది. శ్లేష ఎలా చెప్పాడో చూద్దాం మనం. త్వదీక్షణే అంటే నీ కన్నులు, రెండిటికి సమానంగా ఉంది. లుబ్ధైహి, లుబ్ధైహి అనేది శ్లేష పదము. లుబ్ధైహి అంటే లుబ్ధము అంటే ఆశ, లుబ్ధుడు అంటే ఆశ కలిగిన వాడు అని అర్థం. లుబ్ధైహి అంటే ఆశ కలిగినటువంటి. ఈ దేనికి ఆశ కలిగిన? ఇక్కడ కమలాల పక్షంలో తేనె కోసం ఆశ కలిగినటువంటి తుమ్మెదలు అనమాట లుబ్ధైహి అంటే. ఇక్కడ లుబ్ధైహి అంటే వేటగాళ్ళ చేత. లుబ్ధ అంటే వేటగాడు అని కూడా అర్థం ఉంది. లుబ్ధైహి అంటే ఆశ కలిగిన వాడు అని అర్థం ఉంది. కాబట్టి ఇక్కడేమో లేళ్ల పక్షంలోనేమో వేటగాళ్ల చేత లుబ్ధైహి అంటే అర్థం. భూరి శిలీముఖైహి, భూరి శిలీముఖై, భూరి అంటే ఎక్కువగా ఉన్నటువంటి, అన్లిమిటెడ్, చాలా ఎక్కువగా ఉన్నది. ఎక్కువ అంటే సమృద్ధిగా ఉన్నటువంటి, అగణితం, చాలా లెక్కబెట్టలేనటువంటి భూరి అంటే. శిలీముఖైహి అంటే తుమ్మిదల చేత. శిలీముఖై, శిలి అంటే తుమ్మిదలు, ఎక్కువ తుమ్మిదల చేత, ఆశ కొని ఉన్నటువంటి ఎక్కువ తుమ్మిదల చేత. ఆకులీ భావం నీతానాం, ఆకులీ భావం అంటే ఆకులం, వ్యాకులం అండి. మనం తెలుగులో వ్యాకులం అంటాము. వ్యాకులం చేయబడ్డాయి అంటే ఆందోళన కలిగించాయి. అవి ఏవి కలిగించాయి? తుమ్మిదలు ఆందోళన కలిగించాయి. ఆందోళన లేకపోతే ఉక్కిరి బిక్కిరి అవ్వడము, దాన్ని ఆకులీ భావం అంట. నీతానాం, ఆకులీ భావం నీతానాం. వనవృద్ధానాం, వనంలో పెరిగినటువంటివి. వన అంటే అరణ్యము, అరణ్యంలో వృద్ధానాం పెరిగినటువంటివి. కమలానాం, కమలాలకు సదృశే సమానమైనవి. ఇక్కడ వనములో పెరిగినవి కమలాలకు సమానమైనవి. ఇక్కడ శ్లేషపదం చూద్దాం. భూరి శిలీముఖైహి అంటే, భూరి అంటే ఎక్కువ అని అర్థం. శిలీముఖైహి అంటే, శిలి అంటే మళ్ళీ బాణం అని కూడా అర్థం ఉంది. దానికి కొన చాలా షార్ప్గా ఉంటుంది, కానీ శిలీముఖైహి అంటారు. ఎక్కువ బాణాలతోటి. ఆకులీ భావం, వ్యాకుల భావాన్ని. నీతానాం పొందింపబడినవి. వనవృద్ధానాం అడవిలో పెరిగిన. కమలానాం ఇది మళ్ళీ శ్లేషపదం. ఇక్కడ కమలానాం అంటే కమలాలకి, పద్మాలకి. కమలానాం అంటే ఇక్కడ లేళ్లకి. సదృశే సమానమైనటువంటి. ఏమిటి సమానమైనటువంటివి? ఆ సుందరి యొక్క కన్నులు. ఆ సుందరి యొక్క కన్నులు పద్మాలకి, కమలాలకి సమానమైనవి అన్నాడు. ఈ వీటికి మళ్ళీ విశేషణాలు చెప్పాడు. విశేషణాలు ఏం చెప్పాడు? ఆశగొని ఉన్నటువంటి ఎక్కువ తుమ్మెదల చేత వ్యాకులం కలిగించాయి. ఆ కళ్ళకి ఈ తుమ్మెదలు మూగి. ఎందుకు తుమ్మెదలు మూగాయి? ఆవిడ కళ్ళు పద్మంలాగా ఉన్నాయి. ఆవిడ కళ్ళు పద్మం అని అనుకుని తుమ్మెదలన్నీ కూడా ఆవిడ మొహం మీద మూగితే ఆవిడకి ఆందోళన కలిగించాయి. కాబట్టి ఆ కళ్ళు ఆ కమలాలకి సదృశ్యమైనవి. సుందరి యొక్క కన్నులు కమలాలకి సదృశ్యమైనవి. ఇక్కడ కమలాల పక్షంలో. ఇక్కడ లేళ్ల పక్షంలో ఏం చెప్పాడంటే, ఈ లేళ్లకు సదృశ్యమైనవి ఆ కళ్ళు అంటున్నాడు. సుందరి యొక్క కళ్ళు లేళ్లకు సదృశ్యమైనవి. ఈ లేళ్లకు ఎలా తీసుకొచ్చాడు? వేటగాళ్ల చేత ఎక్కువ బాణాలతో వ్యాకుల భావాన్ని పెంపొందించినవి. వేటగాళ్ళు ఎక్కువ బాణాలు వేస్తే ఆ లేళ్లకు ఏమవుతుంది? వ్యాకులం కలుగుతుంది. వ్యాకులం కలిగితే అలాంటి వ్యాకులము లేళ్లకు సదృశ్యమైనది అంటున్నాడు. సుందరి కన్నులు లేళ్లకు సదృశ్యమైనవి అని చెప్తున్నాడు. ఇక్కడేమో లేళ్లు వ్యాకులం పొందాయి. ఇక్కడ సుందరి కన్నులు కమలాలకు వ్యాకులం కలిగింది తుమ్మెదల చేత. తుమ్మెదలు ఎక్కువగా మూగిపోయాయి. ఇక్కడ కమలాలకి సమానమైనవి. సుందరి కన్నులు కమలాలతో సమానము. శ్లేషతోటి సుందరి కన్నులు లేళ్లతో సదృశ్యమైనవి. ఈ కమలాలకి కూడా వ్యాకులం కలిగిస్తున్నాయి ఈ తుమ్మెదలు.
ఇక్కడ లేళ్లకు కూడా వ్యాకులం కలిగిస్తున్నాయి వేటగాళ్ల యొక్క బాణాలు. కాబట్టి ఇక్కడ శ్లేష పదాలతో చెప్పారు, కానీ రెండు అప్రకృతాలు. కమలాల పక్షము లేళ్ల పక్షము, కమలాలు లేళ్ళు రెండు కూడా అప్రస్తుతాలు. ఎందుకని అప్రస్తుతాలంటే ఆయన చెబుతోంది సుందర కన్నుల గురించి. సుందరి కన్నులు ప్రస్తుతాలు, ప్రాకరణికాలు, కానీ అప్రాకరణికాలు కమలాలు లేళ్ళు, వీటి గురించి చెప్పట్ల. ఆయన ఉద్దేశం ఇది కాదు, ఇది ఓన్లీ సపోర్ట్. కాబట్టి అప్రస్తుతాలు ఇవి. ప్రస్తుతమేమో సుందరి కన్నులు. రెండు అప్రస్తుతాల గురించి చెప్పాడు, రెండు శ్లేష పదాల గురించి చెప్పాడు. రెండిటికి విశేషణాలు సమానంగా ఉన్నాయి, రెండిటికి విశేష్యాలు సమానంగా ఉన్నాయి. కమలాలు లేళ్లకి సమానత చెప్పాడు, ఇక్కడ విశేష్యాలు కూడా సమానం అయ్యాయి. కమలాలు లేళ్ళు రెండూ కూడా అప్రాకరణికాలే, శ్లేష పదాలు ప్రయోగించబడ్డాయి. విశేషణాలతో పాటు విశేష్యాలకు కూడా సమాన ధర్మాలు చెప్పబడ్డాయి. కాబట్టి ఇది కేవల అప్రాకరణిక శేషాలంకారము. గుట్టికి అప్రాకరణ కాదు, ఇక్కడ కేవలం రాసుకోండి, నేను మిస్ అయినట్టున్నాను. కేవల అప్రాకరణ శేషాలంకారం ఇది. ఇది రెండవ భేదం. ఇక మూడవ భేదం ఏమిటంటే, సార్ మీ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి కుదరదా? ఏమండి మీ స్క్రీన్ షేర్ చేయడానికి కుదరదా? షేర్ చేస్తున్నాను, చేయట్లేదా? రావట్లేదు సార్, అదేమిటి? నాకు రావట్లేదు. అందరికీ వస్తుందా? మేబీ నాకు రావట్లేదు. నేనే షేర్ చేయాలి, రావట్లేదండి. అందుకని అడుగుతా. ఓకే, మళ్ళీ ఒకసారి ఎంతవరకు వచ్చేసాం మనం? ఇది దాని రెండో చేసామా? లేదు సార్, మొదటి నుంచి కూడా రాలేదు. అడుగుదాం మొదటి నుంచి కూడా అనుకుంటున్నాను. బ్రేక్ రాలేదండి. రావట్లేదు, ఫ్లో పోతుందేమో అంటే అని ఇందాక అడగలేదు. కరెంట్ పోయింది కదండి, అప్పటి నుంచి రావట్లేదు. మీరు చెప్పుంటే నేను స్టార్ట్ చేసాను. ఓకే, మళ్ళీ ఒకసారి. ఫ్లో పోతుందని డిస్టర్బ్ చేయలేదు సార్. నో ప్రాబ్లం అండి. ఇప్పుడు చూడండి, ఓకే. మనము శ్లేషాలంకారంలో ఏం చెప్పుకున్నాము? విశేషణములతో పాటు విశేషాలకు కూడా సామ్యం ఉండాలని చెప్పుకున్నాం. విశేష్యాపి సామ్యే ద్వయో ఉపాదానే శ్లేష అన్నాము. ఎప్పుడైనా షేర్ చేయబోతే అడగండి, తప్పేం లేదు, ఎందుకంటే అది ఇంపార్టెంట్ కదా. అవును సార్, ఈ శ్లేష మూడు భేదాలు: కేవల ప్రాకరణికాలు, కేవల అప్రాకరణికాలు. ఒకటి ప్రాకరణికము, ఇంకొకటి అప్రాకరణము. ఈ రెండు ప్రస్తుతాలే. ప్రాకరణికాలంటే ప్రస్తుతాలు, అప్రాకరణికాలంటే రెండు అప్రస్తుతాలు. ఒకటి ప్రాకరణికము, ఇంకొకటి అప్రాకరణికము. మొదటి రెండు ప్రాకరణికాలు చూసాము. ఈ శ్లోకం చదివినప్పుడు మనం ఏనధ్వస్తం అనేది ఒకటి నారాయణుని పక్షము, రెండు శివుని పక్షము. నారాయణ పక్షంలో శ్లేష పదం ఏమిటి? విశేష్యానికి శ్లేష పదము సర్వదః మాధవ. శివుని పక్షంలో సర్వదః ఉమాధవ, ఉమా పార్వతీదేవి యొక్క పతి. విశేష్యానికి కూడా శ్లేష పదం వాడి సమానత్వం చెప్పాడు ఇక్కడ. తర్వాత మొదటి విశేషణం ఏం చెప్పుకున్నాం? అభవేన, సంసారానికి అతీత. భవ అంటే సంసారము, అభవ అంటే సంసారానికి అతీతము. సంసారానికి అతీతుడైనటువంటి ఎవరి చేతైతే అనహ శకటము ధ్వస్తం విరగొట్టబడింది. ఇక్కడ ఏమన్నాడు? మనోభవేన అన్నాడు. ధ్వస్తం అనహ అభవేన. ఇక్కడ ధ్వస్త మనోభవేన. మనోభవాన్ అంటే మన్మధుడు, నాశనం చేయబడినటువంటి మన్మధుడు కలిగిన వాడు. శ్లేష పదం ఇది. ధ్వస్త మనోభవేన, ధ్వస్తం అనహ అభవేన శ్లేష పదం ఇది. ఈ శ్లేష పదంతో ఇద్దరికి సామ్యం చెప్పాడు. ఇంకోటి బలిని జయించింది అన్నాడు. బలిజిత్ కాయ. ఇక్కడ అంటే బలిని జయించిన శరీరం కలిగిన వాడు పూర్వము స్త్రీకృత అంటే స్త్రీగా మార్చబడింది. అక్కడేమో బలిజిత్ కాయ అంటే నారాయణుని కాయము శరీరము అస్త్రీకృత అంటే అస్త్రంగా చేయబడింది. ఇక్కడేమో స్త్రీకృత, అది అస్త్రీకృత. పురా స్త్రీకృత, పురాహ పూర్వము స్త్రీగా మార్చబడింది. ఇక్కడ అస్త్రీకృత అంటే అస్త్రంగా చేయబడింది. బలిజిత్ కాయ అంటే బలిని జయించినటువంటి శరీరం. ఇక్కడ బలిజిత్ కాయ, ఇక్కడ నారాయణుని యొక్క శరీరము అస్త్రంగా చేయబడింది. తర్వాత మూడవ విశేషణం ఏంటంటే అధృత భుజంగ హా అరవలయ. ఇక్కడ శ్లేష పదము హారవలయ అనే పదం శ్లేష పదం. ఈ రెండు సమానమే. అధృత భుజంగ సమానమే. హారవలయ, దీన్ని విడగొడితే హా అరవలయ. హా అంటే హింసించాడు, అరవలయ అంటే చక్రాన్ని ఆయుధంగా, అర అంటే చక్రం, అరవలయ అంటే చక్రాన్ని ఆయుధంగా కలిగించినవాడు. ఇక్కడ హార వలయ అంటే హారాలని కంకణాలుగా ధరించినవాడు. ఇక్కడ కంకణాలుగా ధరించాడు. హా అరవలయ, హారవలయ, ఇది శ్లేష పదం.
ఇక్కడ నారాయణ పక్షంలో ఏమో కాళీయ సర్పాన్ని హింసించి చక్రాన్ని ఆయుధంగా కలిగిన వాడు నారాయణుడు. ఇక్కడ సర్పాలు అనే హారాలను వలయంగా కంకణంగా ధరించిన వాడు శివుడు. ఇది శ్లేషపదము. విశేషణాలు సామ్యం ఉంది. పదం శ్లేషపదము. హా అరవలయ, హార వలయ. అలాగే అగం, అగ అంటే పర్వతం, నగ అన్న పర్వతమే, అగ అన్న పర్వతమే. అగం అంటే ద్వితీయ ఏకవచనం 2.1. గోవర్ధన పర్వతాన్ని, గాంచ అంటే భూమిని కూడా, అధీధరత్, అధీధరత్ ధరించాడు. ఇది కూడా అధీధరతే. కాకపోతే ఇక్కడ ఏమన్నాడు? అగం గాంచ, గోవర్ధన పర్వతాన్ని భూమిని కూడా. ఇక్కడేమన్నాడు? గంగాంచ అన్నాడు. శ్లేషపదం ఇది. అగం గాంచ గంగాంచ, గంగను కూడా ధరించిన వాడు శివుడు. నారాయణ పక్షంలో అగం గాంచ, గోవర్ధన పర్వతాన్ని భూమిని కూడా ధరించాడు. ఇక్కడ గంగాంచ అంటే గంగను కూడా ధరించాడు, అధీధరత్ అయింది. తర్వాత శ్లేషపదం ఏమిటంటే యవని యొక్క, యస్య అంటే యవని యొక్క కామన్ అది. శశిమత్ అంటే చంద్రుణ్ణి బాధించే రాహువు యొక్క. శశిమత్, మత్ అంటే మధించటం, సముద్ర మథనం అంటాం చూడండి, థకారం అది. థా వచ్చి తాత్థా దాద్దా అంటాం కదా, పొట్టలో చుక్క వస్తుంది అది. శశిమత్, చంద్రుణ్ణి మధించే బాధించే రాహువు యొక్క శిరస్సు, శిరః. హరహ ఇతి, హరించిన వాడు. ఇదంతా కామనే. స్తుత్యం నామ అమరాహ ఆహువు, ఇక్కడ కూడా కామనే. అంటే స్తుతియోగ్యమైనటువంటి పేరును దేవతలు పలుకుతారో, ఇది కామన్. ఈ శ్లేష పదం ఏమిటి? శశిమత్ శిరః హరహ ఇతి, చంద్రుణ్ణి బాధించే రాహువు యొక్క శిరస్సును హరహ ఇతి, హరించిన వాడు నారాయణ పక్షము. శశిమత్ అంటే చంద్రుణ్ణి ధరించినటువంటి, శిరహ శిరస్సు కలిగిన వాడు, హరహ ఇతి శివుడు. చంద్రుణ్ణి శిరస్సు మీద ధరించిన వాడు శివుడు. ఇది శ్లేషపదం. శశిమత్ శిరః హరహ ఇతి, నారాయణ పక్షంలో చంద్రుణ్ణి బాధించే రాహువు యొక్క శిరస్సును హరించిన వాడు. ఇక్కడ చంద్రుణ్ణి శిరస్సు మీద ధరించిన శివుడు. హరహ ఇతి, హర అంటే శివుడు, శివుడు. ఇక్కడ హరహ అంటే హరించిన వాడు, రాహుని హరించిన వాడు నారాయణ పక్షం. ఇంకొక శ్లేష ఏమిటి వాడారంటే అంధకః క్షయకరః. అంధకః అంటే యాదవులు, యాదవులు కూడా అర్థం ఉంది. క్షయకరః అంటే, క్షయ అంటే రెండు అర్థాలు ఉన్నాయి, నివాసము క్షీణించటము, రెండు అర్థాలు ఉన్నాయి. అంధకః అంటే యాదవులకి నివాస స్థలాన్ని కల్పించినవాడు. క్షయకరః, కరః అంటే చేసినవాడు, నివాస స్థలాన్ని చేసినవాడు నారాయణుడు. అదే క్షయ అనే పదం ఇక్కడ సంహరించడం కూడా. అంధక క్షయకరః అంటే అంధకాసురుణ్ణి సంహరించినవాడు, అంటే క్షీణింపచేసినవాడు శివుడు. ఇక్కడ అంధక క్షయకరః అంటే యాదవులకు నివాస స్థానాన్ని కల్పించినవాడు. ఇక్కడ అంధకాసురుణ్ణి సంహరించినవాడు. క్షయకరః అంధకుణ్ణి అంటే అంధకాసురుణ్ణి క్షీణింపచేసినవాడు అంటే సంహరించినవాడు శివుడు. అంటే శ్లేషపదం ఇది. అంధకః క్షయకరః శ్లేషపదంతో ఒక అర్థంలో నారాయణ పక్షంలో యాదవులకు నివాస స్థానం కల్పించాడు, అంధకాసురుణ్ణి సంహరించిన వాడు రెండవ అర్థంలో శివుణ్ణి చెప్పాడు. తర్వాత విశేష్యానికి కూడా శ్లేష వాడాడు చూడండి. సర్వదః అంటే సమస్త కోరికలు తీర్చేవాడు. రెండు అర్థాలు ఒకటే, ఇక్కడ అర్థం ఒకటే, ఇక్కడ ఒకటి అర్థం ఒకటే. సమస్త కోరికలు తీర్చేవాడు, సమస్త కోరికలు తీర్చేవాడు. మాధవ, మనం పదం విడగొడితే సర్వదో మాధవ అంటే సర్వదః మాధవ అని మనం విడగొట్టుకోవచ్చు, లేకపోతే సర్వదః ఉమాధవ అని కూడా విడగొట్టుకోవచ్చు. ఒకటే పదం, సర్వదో మాధవ. ఇక్కడ మాధవ, ఇది ఉమాధవ. ఇక్కడేమో మాధవ అంటే నారాయణుడు, ఉమాధవ అంటే పార్వతి యొక్క పతి శివుడు. అంటే విశేష్యానికి కూడా శ్లేషవాడి సామ్యాన్ని చెప్పాడు. ఇది మూడు కామనే. స్వయంగా త్వాం నిన్ను రక్షించుగాక, స్వయంగా త్వాం నిన్ను రక్షించుగాక. శ్లేషపదం వచ్చేసి సర్వదః మాధవ, సర్వదో మాధవ, సర్వదః ఉమాధవ, సర్వదో మాధవ. కాబట్టి ఇక్కడ నారాయణుడు ప్రాకరణికమే, శివుడు ప్రాకరణికమే. శ్లేషం ఉంది, విశేషాలు రెండూ చెప్పబడ్డాయి, రెండూ ప్రాకరణికాలు. ఇది చెప్పుకున్నాము. ఇక్కడ విశేషణాలకి సామ్యం ఉంది, విశేష్యాలకి సామ్యం ఉంది. శ్లేష పదాలతో వర్ణించాడు, సభంగ అభంగ శ్లేష పదాలతోటి. రెండూ ప్రస్తుతాలే, రెండూ ప్రాకరణికాలే. కాబట్టి ఇది కేవల ప్రాకరణిక శ్లేషాలంకారం.
ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, నేను షేర్ చేశాను అనుకున్నాను. కరెంట్ పోయినప్పుడు షేర్ పోయిందేమో. ఓకే, రెండు అప్రాకరణికాలు శ్లేషాలంకారం. కేవల అప్రాకరణిక శేషాలంకారం. ఇక్కడ నీతానాం ఆకులీభావం అన్నాం కదా. ఇక్కడ ప్రస్తుతం ఏమిటంటే, ప్రాకరణికం ఏంటంటే సుందరి కన్నులను వర్ణిస్తున్నాడు. ఎలా వర్ణిస్తున్నాడు సుందరి కన్నుల్ని? అప్రస్తుతాలతో వర్ణిస్తున్నాడు. ఒకటి కమలాల పక్షము, రెండు లేళ్ల పక్షము. మీ పేజ్ నెంబర్ 257లో చూడు, కమలానాం. కమలానాం అంటే ఇక్కడ చూడు, కమలానాం. కమలాలు అంటే పద్మములు అని ఒక అర్థం ఉంది, లేళ్ళు అని ఇంకొక అర్థం ఉంది. ఈ రెండు అప్రస్తుతాలు. ప్రస్తుతం సుందరి కన్నులు. సుందరి కన్నులని రెండు అప్రస్తుతాలతో వర్ణిస్తున్నాడు. ఇక్కడ రెండు అప్రస్తుతాలే. త్వదీక్షణే అంటే నీ కన్నులు. ఈ రెండిట్లో సమానంగా ఉంది. శ్లేష పదాలు చూడండి. లుబ్ధైహి. లుబ్ధ అంటే ఆశ. లుబ్ధుడు అంటే ఆశ కలిగిన వాడు. లుబ్ధుడు ఆశ కలిగిన వాడు. తేనె కోసం ఆశ కలిగినవి 9 అనమాట. లుబ్ధైహి. భూరి శిలీముఖైహి. భూరి అంటే ఎక్కువైనటువంటి, ఎక్కువగా, సమృద్ధిగా. శిలీముఖైహి 9 చేత. ఆకులీభావం నీతానాం అంటే వ్యాకులం చేయబడ్డ. ఆకులీభావం అంటే వ్యాకులం. ఆకులం వ్యాకులం. వ్యాకులం నీతానాం చేయబడ్డాయి అంటే ఆందోళన కలిగించాయి. ఈ ఎక్కువ 9 ఆందోళన కలిగించాయి. వేటికి? వనవృద్ధానాం కమలానాం సదృశే. కమలాలకి ఆకులం కలిగించాయి. 9 ఎక్కువగా మూగిపోయి కమలాలకి వ్యాకులం కలిగించాయని చెప్పుకోవచ్చు. లేకపోతే ఆవిడ సుందరి కన్నులు కమలాల్లాగా ఉన్నాయి కాబట్టి 9 కూడా ఆవిడ కన్నుల చుట్టూ తిరిగి అవే కమలాలు అనుకుని ఆవిడకి వ్యాకులం కలిగించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ కమలాలంటే పద్మాలు. లేళ్ల పక్షంలో చూస్తే లుబ్ధైహి అంటే లుబ్ధుడు అంటే వేటగాడు. లుబ్ధైహి వేటగాళ్ల చేత. ఇది 3.3 తృతీయ బహువచనం. లుబ్ధైహి వేటగాళ్ల చేత. భూరి శిలీముఖైహి. భూరి ఎక్కువగా. శిలీముఖైహి. శిలి అంటే బాణం. ఎక్కువ బాణాలతోటి. ఆకులీభావం నీతానాం అంటే వ్యాకుల భావాన్ని కలిగించినవి, పెంపొందించినవి. ఈ 3 పదాలు ఒకటే. వనవృద్ధానాం అరణ్యంలో పెరిగిన సదృశే సదృశ్యమైన. కమలానాం అంటే లేళ్లకు. అంటే లేళ్లకు సదృశ్యమైనటువంటి. ఆవిడ సుందరి కన్నులు లేళ్లకు సదృశ్యమైనవి. ఆ సుందరి కన్నులు కమలాలకు సదృశ్యమైనవి. ఇక్కడ కమలాలు లేళ్ళు రెండు కూడా అప్రాకరణికాలు, అప్రస్తుతాలు. ప్రస్తుతాన్ని, సుందరి కన్నులు అనే ప్రస్తుతాన్ని, ప్రాకరణికాన్ని రెండు అప్రస్తుతాలతో వర్ణించాడు. కమలాల పక్షము, లేళ్ల పక్షం. ఈ రెండు అప్రాకరణికాలు లేకపోతే అప్రస్తుతాలు, అప్రకృతాలు. రెండు అప్రస్తుతాలకి సామ్యం చెప్పాడు. అలాగా ఆవిడ కన్నులు ఆశ కొని ఉన్నటువంటి ఎక్కువ 9 చేత వ్యాకులం కలిగించినటువంటి కమలాలకి సదృశ్యమైనవి ఒక పక్షం. ఆవిడ కన్నులు వేటగాళ్ల చేత ఎక్కువ బాణాలతోటి వ్యాకుల భావాన్ని కలిగించినటువంటి లేళ్లకు సదృశ్యమైనవని శ్లేషతో చెప్పాడు. ఇక్కడ కమలాలు, లేళ్లు రెండు అప్రాకరణికాలే. శ్లేష పదాలు ప్రయోగించబడ్డాయి. విశేషణాలతో పాటు విశేష్యాలకు కూడా సమాన ధర్మాలు చెప్పబడ్డాయి. కాబట్టి ఇది కేవల అప్రాకరణిక శ్లేషాలు. ఇక్కడ కేవలాన్ని యాడ్ చేసుకోండి. కేవల అప్రాకరణిక శ్లేషాలంకారం. కేవల అప్రాకరణిక శ్లేషాలంకారం. మూడవది, ఒకటి ప్రాకరణికము, రెండు అప్రాకరణికము. ప్రాకరణిక అప్రాకరణ యోగో వా శ్లేష. ఒకటి ప్రస్తుతము, రెండవది అప్రస్తుతము. ఇది శ్లోకము 257వ పేజీలో ఉంది. కింద స్వేచ్ఛ ఉపజాత విషయోపి న యాతి వక్తుం దేహీతి మార్గణ శతైశ్చ దదాతి దుఃఖం మోహాత్ సమాక్షిపతి జీవితం అప్యకాండే కష్టం మనోభవ ఇవేశ్వర దుర్విదగ్ధ. ఈ శ్లోకంలో ఒకటి ఈయన రాజు గురించి చెప్పదలుచుకున్నాడు. ఇది ప్రస్తుతం, ప్రాకరణికం. ఇది దుష్టరాజు పక్షం. రాజు దుష్టుడైనటువంటి వాడు. ఇది ప్రస్తుతము. మన్మధుడు అప్రస్తుతము లేకపోతే అప్రాకరణికము. ఒకటి ప్రాకరణికము, ఒకటి అప్రాకరణికము. ఈశ్వర దుర్విదగ్ధ అంటే ఈశ్వరుడు అంటే రాజు అని అర్థం ఉంది. మన్మధుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఈశ్వరుడు అంటే శివుడు అని కూడా. ఈశ్వరుడు అంటే రాజు, ఈశ్వరుడు అంటే శివుడు. ఇక్కడ ఈశ్వర దుర్విదగ్ధ అంటే దుష్టుడైనటువంటి రాజు. దుర్విదగ్ధ, దుర్విదగ్ధ దుష్టుడైనటువంటి రాజు. మన్మధుని పక్షంలో ఏంటి? ఈశ్వర దుర్విదగ్ధ, మన్మధుడిని
భస్మం చేసినవాడు, దగ్ధం చేసినవాడు ఈశ్వర దుర్విదగ్ధ, అంటే ఈశ్వరుని చేత దగ్ధం చేయబడ్డవాడు మన్మధుడు. ఇక్కడ దుష్టుడైనటువంటి రాజు, ఈశ్వరు అంటే రాజు శబ్దం. స్వేచ్ఛ తన ఇచ్ఛతోటి, ఉపజాత కలిగినటువంటి, రెండు ఒకటే. విషయ అపి సంపద కలిగినా కూడా, అంటే సంపద ఉన్నప్పటికీ కూడా, మార్గణ శతైహి, మార్గణం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. యాచకులు అని ఒకటి ఉంది, బాణాలు అని ఒకటి ఉంది. దుష్ట రాజు పక్షంలో ఏమిటి? మార్గణ శతైహి అంటే వందలాది యాచకుల సమూహాలతో, యాచకుల సమూహాలు ఈ దుష్టరాజు దగ్గరికి వచ్చి యాచన చేస్తున్నారు. దేహి ఇతి, దేహి అంటున్నారు వాళ్ళు. దానం చేయండి అని రాజుగారిని అడిగితే, అడగడానికి వక్తుం, అలా అడగడానికి కూడా నా యాతి, వెళ్ళలేకపోయారు. నా యాతి అంటే వెళ్ళలేకపోయారు. అంటే అతను యాక్సెసిబుల్ కాదు, ఇన్యాక్సెసిబుల్. దుష్టరాజు కదా. ఆ దుష్టరాజు సంపద ఉన్నప్పటికీ కూడా యాచక సమూహాలు వచ్చి దానం చేయమని అడగడానికి కూడా వాళ్ళు వెళ్ళలేకపోయారు. వాళ్ళకి దుఃఖం దదాతి అంటే కష్టాన్ని కలుగు చేస్తాడు. ఈ మన్మథుని పక్షంలో ఏమిటంటే స్వేచ్ఛ అంటే తన ఇచ్ఛతోటి, ఉపజాత కలిగిన, విషయ అపి అంటే మానవులలో కామ ప్రకోపం కలిగినట్టుగా చేస్తాడు. కలిగించినా కూడా, ఈ మానవులలో కామ ప్రకోపం కలిగించినా కూడా, దేహి ఇతి దేహం కలవాడని, వక్తుం చెప్పడానికి, నా యాతి వీలు పడదు. దేహం కలవాడని చెప్పడానికి వీలు పడదు, నా యాతి వీలు పడదు. ఇక్కడ కూడా నా యాతి వీలు పడదు అంటే రాజు యాక్సెసిబుల్ కాదు, దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇక్కడ దేహి ఇతి అంటే దానం చేయమని, ఇక్కడ దేహి ఇతి వక్తుం అంటే దానం చేయమని అడగడానికి, ఇక్కడ దేహం కలవడం అని చెప్పడానికి వీలు పడదు. ఎందుకు వీలు పడదు అంటే అతను అనంగుడు, అతనికి శరీరం లేదు. ఎందుకంటే శివుడు భస్మం చేశాడు కాబట్టి అతనికి శరీరం లేదు. మన్మధుని అనంగుడు అని కూడా అంటారు. మార్గణ శతైహి అంటే అనేక బాణాలతోటి దుఃఖాన్ని కలుగు చేస్తాడు. ఈ బాణాలు ఏంటి? 5 రకాల బాణాలు కదా మనకి మన్మధుడికి. ఈ బాణాలతోటి మానవులలో కామ ప్రకోపం కలిగించేట్టుగా కష్టాన్ని కలుగు చేస్తాడు. వాళ్ళ కష్టం కదా, బాధ పెడతాడు. అంటే అది ఒక రకమైన తీపి బాధ అనుకోండి, ఏదైనా అనుకోండి. విరహం అయితే ప్రాబ్లము. అనేక బాణాలతోటి వీళ్ళకి కష్టాన్ని కలుగు చేస్తాడు. ఇక్కడ కూడా కష్టాన్ని కలుగు చేస్తాడు. కష్టం ఎవరు కలుగు చేస్తాడు? రాజు కలుగు చేస్తాడు. దుష్టుడైనటువంటి రాజు సంపద ఉన్నప్పటికీ కూడా యాచకుల సమూహము వచ్చి దానం చేయమని అడగడానికి అతను యాక్సెసిబుల్ కాదు, వాళ్ళు వెళ్ళలేరు అక్కడికి. దుఃఖాన్ని కలుగు చేస్తాడు. ఇక్కడ మన్మధుడు ఏం చేస్తాడు? దేహి ఇది వక్తుం నయాతి అంటే దేహం కలవాడని చెప్పడానికి వీలు లేదు, అనంగుడు కాబట్టి. విషయాప అంటే మానవులలో కామ ప్రకోపం కలిగించేట్టుగా చేసి, మార్గణ శతైహి అంటే అనేక బాణాలతోటి. దుష్టరాజు పక్షంలో మార్గణ శతైహి అంటే, మార్గణ అంటే యాచకులు, శతైహి వందలాది యాచక సమూహాలతో వాళ్ళు సమూహాలు వచ్చి దానం చేయమని అడగడానికి నాయాతి వెళ్ళలేరు, దగ్గరగా వెళ్ళలేరు రాజుకి. ఎందుకంటే రాజు ఎలో చేయడు అతను. ఇక్కడ శతైహి మార్గణ శతైహి అంటే అనేక బాణాలతోటి, వందలాది బాణాలతోటి మానవులలో కామ ప్రకోపం కలిగించినా కూడా అతనికి దేహం లేదు. ఇక్కడ తర్వాత విశేషణం మోహాత్ మోహం వల్ల, అకాండే కారణం లేకుండా, జీవితం అపి ఇతరుల జీవితాన్ని కూడా, సమాక్షిపతి లాగివేస్తాడు. మోహంతో కారణం లేకుండా ఇతరుల జీవితాన్ని లాగివేసేవాడు ఎవరు? ఈ దుష్టరాజు. మన్మథుని పక్షంలో ఏంటి? విరహముతో కలిగిన మూర్ఛ వలన, అకాండే అకారణంగా, జీవితం అపి ప్రాణుల జీవితాన్ని కూడా, సమాక్షిపతి లాగివేస్తాడు. ఇది ఒకటి. సమాక్షిపతి అంటే లాగివేస్తాడు. ఇక్కడ ఒకటే. ఈ మన్మథుని ఏం చేస్తాడు? విరహం కలిగిస్తే విరహం వల్ల మూర్ఛపోతారు నాయికలు, లేకపోతే యువకులు. అకారణంగా ప్రాణుల యొక్క జీవితాలను లాగివేస్తాడు ఈ మన్మథుడు. మోహాత్ అంటే విరహంతో కలిగినటువంటి మూర్ఛ వలన, మోహం అంటే మూర్ఛ అని కూడా ఉంది. ఇక్కడేమో మోహం వల్ల, అకాండే కారణం లేకుండా ఇతరుల జీవితాన్ని లాగివేస్తాడు దుష్టరాజు. మన్మథుడు ఏం చేస్తాడు? విరహముతో కలిగినటువంటి మూర్ఛ వలన అకారణంగా ప్రాణుల జీవితాలను కూడా లాగివేస్తాడు ఈ మన్మథుడు. ఇది ప్రాకరణికము, ప్రస్తుతమేమో దుష్టరాజు, అప్రస్తుతమేమో మన్మథుడు. దుష్టరాజు గురించి చెప్తున్నాడు. ఇది ప్రాకరణికము, ప్రస్తుతము. మన్మథుడు అప్రస్తుతము, అప్రాకరణికము.
మొదటి ఉదాహరణలో నారాయణుడు శివుడు ఇద్దరూ ప్రాకరణికాలే, అంటే కేవల ప్రాకరణిక శ్లేషాలంకారం. రెండో ఉదాహరణలో కమలాలు లేళ్లు అప్రాకరణికాలు, రెండు అప్రస్తుతాలు. ఇక్కడ ప్రస్తుతం ఏంటి? సుందరి కన్నులు, కానీ సుందర కన్నుల్ని అప్రస్తుతాలతో వర్ణించాడు, కమలాలు లేళ్లతోటి. కాబట్టి ఈ రెండు కూడా అప్రస్తుతాలు, అప్రాకరణికాలే. మూడో ఉదాహరణలో దుష్టరాజు ప్రాకరణికము ప్రస్తుతము, మన్మధుడు అప్రాకరణకము అప్రస్తుతము. సో ఈ మూడు ఉదాహరణలో శ్లేష శబ్దాలతోటి విశేషణములు విశేష్యాలు రెండు కూడా చెప్పబడ్డాయి. శ్లేష శబ్దాలతోటి విశేషణాలతో పాటుగా విశేషణాలకి సామ్యం ఉంది, విశేష్యాలకు కూడా సామ్యం చెప్పబడింది. కాబట్టి ఇది శ్లేషాలంకారము అని. ఈ విధంగా మనం సూత్రంలో చెప్పబడినటువంటి విశేష్య అపి సామ్యే ద్వయో ఉపాదానే శ్లేష, అంటే విశేషణాలతో పాటుగా విశేష్యము కూడా సామ్యాలు కలిగి ఉంటాయి. ప్రకృతాలు అప్రకృతాలు రెండు చెప్పబడతాయి, ఉపాదాని అంటే చెప్పబడతాయి శ్లేషాలంకారంలో. దానిలో మూడు భేదాలు చెప్పుకున్నాము: కేవల ప్రాకరణికాలు, కేవల అప్రాకరణికాలు, ఒకటి ప్రాకరణికము ఇంకొకటి అప్రాకరణికము. ఇక్కడ కేవల ప్రాకరణికమేమో నారాయణుడు శివుడు రెండు ప్రాకరణికాలు, రెండు ప్రస్తుతాలు. ఇక్కడ అప్రాకరణికాలు రెండు అంటే కమలాలు లేళ్లు రెండు అప్రాకరణికాలు. ప్రాకరణికం వచ్చి సుందరి కన్నులు. అప్రాకరణికాలు రెండు కూడా కమలాలు లేళ్లు రెండు అప్రస్తుతాలు లేదా అప్రాకరణికాలు. కాబట్టి ఇది కేవల అప్రాకరణికమైంది. తర్వాత మూడో భేదము, ఒకటి ప్రాకరణికము ఇంకొకటి అప్రాకరణికము. ఒకటి ప్రస్తుతము దుష్టరాజు గురించి చెప్తున్నాడు, దుష్టరాజు ప్రాకరణికమైంది, మన్మధుడు అప్రాకరణికమైంది. దీంతో మనం లక్షణంలో చెప్పినటువంటి ఈ లక్షణాలన్నీ కూడా ఈ లక్ష్యాలలో ఈ మూడు శ్లోకాల్లో అన్వయం సరిగా చేసుకున్నాము. దీనిలో ఉన్నవి ఏమిటంటే విశేషణాలతో పాటుగా విశేష్యాలకు కూడా సామ్యం ఉంటుంది. ప్రాకరణికాలు అప్రాకరణికాలు చెప్పబడతాయి. మూడు భేదాలు, రెండు ప్రాకరణికాలు కావచ్చు, రెండు అప్రాకరణికాలు కావచ్చు, ఒక ప్రాకరణికము ఒక అప్రాకరణికము కావచ్చు. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా ఈ మూడు ఉదాహరణలో సరిగ్గా అన్వయించారు. కాబట్టి శ్లేషాలంకారం పూర్తయింది. సారీ అండి, నేను చాలా బాగా చెప్పారు సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరన్నా గుర్తు చేసి ఉంటే సరిపోయేది. నేను సారీ ఎందుకు సార్, మీరు సారీ చాలా బాగా చెప్పారు. అసలు బాగా మాకు ఏ చెప్పారు సార్. ఇబ్బంది ఏం మాకు కలగలేదు సార్. అర్థమైంది టేబుల్ బాగా ఫామ్ లో అర్థమైంది. ఉంటే మీరు ఏరో మార్క్ తో చూపిస్తూ ఉంటే మేము దాన్ని ఫాలో అవటం అలవాటు పడ్డాం. అందుకని అవునండి, నేను మిస్ అయ్యానని అడిగాను. అందుకని మీరు కనిపించట్లేదని చెప్పేసి ఉంటే నేను చేసేవాడిని కదా, అప్పుడే అంటే చేసేవాడిని. ఫ్లో మిస్ అవుతుందిలే అని బుక్ లో ఏం చూసుకుంటూ పర్లేదు, ఉన్నాను. ఏం పర్లేదు, ఏమవుతుంది? మనం ఏమన్నా పెద్ద యజ్ఞం ఏమైనా చేస్తున్నాం? ఏం లేదు కదా. కాదు కాదు, ఏదైనా ఎవరి స్థాయిలో ఇది ఒక యజ్ఞమే మనం చేస్తుంది. కానీ ఆ ఫ్లో మిస్ కాకూడదు, పాయింట్ మిస్ అవుతారేమో డిస్టర్బ్ చేయలేదు. ఒక టైంలో ఒక స్టాప్ అయినప్పుడు అడుగుదామని థర్డ్ పాయింట్ అప్పటికి అడిగాను. ఇప్పుడు మళ్ళీ షేర్ చేసినప్పుడు కనిపించింది కదా, కనిపించింది సార్. మళ్ళీ మీరు కనిపించాయి. కూడా చేశారు కదా, బాగుంది. కొంచెం రిపీట్ చేశాను మళ్ళీ. చాలా క్లియర్ గా ఉంది సార్. అవును సార్, నోట్స్ చాలా రిపీట్ clear. చేసిన దాంట్లో బాగా ఇంకా బాగా డీటెయిల్డ్ గా అర్థమైంది పాయింట్ వైజ్ గా. మళ్ళీ స్క్రీన్ షేర్ చేసినప్పుడు అర్థమైనట్టుంది బాగా. ఇలా టేబుల్ ఫామ్ లో అటు ఇటు పక్కన రాయటం వల్ల ఈజీగా అర్థమైంది. మాకు బుక్ లో అలా లేదు కదా, అవునండి, ఒక లైన్ అది పారాగ్రాఫ్ లాగా ఇచ్చేసరికి కన్ఫ్యూజింగ్ గా ఉంది. అటు ముందుకు వెనక్కి చూసుకోవాల్సి వచ్చింది. అవును. మీరు ప్రిపేర్ చేసిన నోట్స్ 100% బాగా యూజ్ అయింది. అందుకనే కొంచెం లేట్ గా అయినా అడగగలిగాను. ఇప్పుడు చాలా మనం కళ్ళు మూసుకుని కూడా మనం చెప్పుకోవచ్చండి. అవును. అర్థమైపోతుందండి. నోట్ అసలు చాలా క్లియర్ గా ఉంది నోట్స్ అసలు. లక్షణాలకి ముందు అంశాలు చెప్పుకొని అక్కడి నుంచి సూత్రం డిరైవ్ చేసుకొని ఇవాళ చెప్పుకున్న శ్లేషాలంకారంలో విశేషణాలతో పాటుగా, అంటే మనకు ముందు నుంచి అనువర్తి వస్తోంది, సమాసోక్తి నుంచి తర్వాత పరికరహ నుంచి విశేషణాలతో పాటుగా విశేష్యాలు కూడా సామ్యం ఉండాలి. ప్రకృతము అప్రకృతము చెప్పబడాలి, ప్రస్తుతము అప్రస్తుతము. తర్వాత భేదాలకు వచ్చేసరికి రెండు ప్రస్తుతాలు లేకపోతే రెండు అప్రస్తుతాలు. మూడవది ఒకటి ప్రస్తుతము ఒకటి అప్రస్తుతం. వీళ్ళు ప్రాకరణికము వాడారు. కేవల ప్రాకరణికములు, కేవల అప్రాకరణికాలు, ఒక ప్రాకరణికము ఒక అప్రాకరణికం. 3 ఎగ్జాంపుల్స్. కేవల ప్రాకరణికాల్లో మనం నారాయణుడు శివుడు చెప్పుకున్నాము. శ్లేష పదాలు
ఒక్కొక్క శ్లేష పదము విడపరిచి అక్కడ ఎలాగ అన్వయించింది, ఇక్కడ ఎలా అని చెప్పుకున్నాము. అలాగే కేవల అప్రాకరణికాల్లో కమలాలు లేళ్ళు 2 అప్రాకరణికాలని చెప్పుకున్నాము. సుందరి కనులు ప్రాకరణికమైతే కమలాలు లేళ్ళు అప్రాకరణికాలు 2 కేవలము. మూడవది ఏం చెప్పుకున్నాము మనం, ఒకటి ప్రాకరణికము, ఒకటి అప్రాకరణం, ఒకటి దుష్టరాజు, 2 మన్మధుల గురించి చెప్పుకున్నాం. ఇది మనం కళ్ళు మూసుకొని మననం చేసుకున్నా కూడా గుర్తొస్తాయండి. శ్లోకం గుర్తు రాకపోవచ్చు కానీ ఈ సర్వదో మాధవ మర్చిపోం మనం. నేను 4-5 సార్లు రిపీట్ చేశాను అది. అవును సార్. సర్వద మాధవ, సర్వద ఉమాధవ, ఉమాధవ, ఇది మర్చిపోం మనం. మనం రేపు ఎగ్జామ్లో కూడా ఇంకేం గుర్తు రాకపోతే డాష్ డాష్ పెట్టి సర్వదో మాధవ రాసి కింద ఇప్పుడు మనం రాసుకున్న డీటెయిల్స్ అన్ని రాసుకుంటే సరిపోతుంది. అవును సార్. ఇంకేమైనా డౌట్స్? ఈ శ్లేష అలంకారం చాలా కష్టమైంది, దాన్ని కూడా చాలా సులువుగా చెప్పారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. బాగా అర్థమైందండి, బాగుంది. నోట్స్ ఉపయోగపడుతుందండి. నోట్స్ నేను నోట్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. కాలమ్స్ లాగా రాశాను. అవును సార్. దాని ఒకదానికి చూస్తుంటే అది పేరాల్ లాగా ఉండేసరికి ముందుకి వెనక్కి చూసుకోవాల్సి వస్తుంది. అవునండి. ఇలా కాకుండా టేబుల్ ఫార్మాట్ లో వేసేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయటం బోర్డు మీద చెప్పినట్టుగా అటు ఇటు డిఫరెన్సెస్ తోట అనేది చాలా బాగా ఈజీగా గుర్తుండిపోతుంది. ముందు అవునండి. ఒక శ్లోకం గుర్తున్నా మిగతా 2 కూడా అలాగే అదే ఫార్మాట్ లో నేర్చుకోవచ్చు అనిపించింది. నారాయణుడు ఈశ్వరుడిది ఈజీగా రిజిస్టర్ అయిపోయింది. మిగతా 2 శ్లోకాలు ఇంకొకసారి చూసుకుంటే అయిపోతుంది. అవునండి. అదే ఫార్మాట్ లో మనకు శ్లేష శబ్దాలు మీరు అండర్లైన్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇచ్చిన నోట్స్ లో మీరు శ్లేష శబ్దాలకి రెడ్డింగ్ తో రౌండ్ చేసుకున్నా సరిపోతుంది. అవును సార్. లుబ్ధైహి అని ఉంది అనుకోండి. లుబ్ధైహి అంటే కమలాల పక్షంలో ఏమో ఆశగొని ఉన్న, లేళ్ల పక్షంలో వేటగాళ్ళ చేత. లుబ్ధైహి అంటే అలాగా రెడ్డింగ్ తో రౌండ్ చేసుకున్నారనుకోండి, అంతవరకు గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు శ్లేష పదాలకి రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. ఐ థింక్ ఇంకెవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నీరజ్ గారు పర్మిషన్ ఇచ్చారు.